హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ముచ్చుమర్రి 8 ఏళ్ల చిన్నారి ఘటనపై ఆ అమ్మాయి చనిపోయిందని పోలీసులు డిక్లేర్ చేశారు. బట్ శవం అయితే దొరకలేదు. దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రికెట్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు ఈ ముచ్చుమర్రి పాప చనిపోయిందని చెప్పేశారు, పోలీసులు అయితే డిక్లేర్ చేశారు. ఆ పాప శవం అయితే ఇంతవరకు దొరకలేదు. మామూలుగా నీళ్ళల్లో ఏ శవం వేసినా కూడా అది బయటికి తేలి మనుషులకు కనిపిస్తుంది. బట్ ఈ శవం ఎందుకు బయటికి కనిపించట్లేదు? ఎస్పీ గారు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా చూసుకుంటే యాక్చువల్గా ముచ్చుమర్రిలో ఒక 8 ఏళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 3 మైనర్ బాలులు ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. తర్వాత భయం వేసింది, ఆ పిల్లని చంపేసి ఏం చేయాలని ఆ శవం ఎక్కడైనా పడేస్తే దొరుకుద్దేమో అనుకొని శవానికి సింగం సినిమా చూసినటువంటి ఘటన అనమాట. శవానికి రాళ్ళు కట్టి రిజర్వాయర్లో పడేస్తే రాళ్లతో సహా బాడీ కిందికి వెళ్ళిపోతుంది, పైకి తేలకుండా ఉంటుందని ఆలోచించారు. మోస్ట్లీ క్రైమ్ సినిమాలు చూసే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఎందుకంటే మైనర్ బాలులు, వాళ్ళకి ఇంకేం తెలియదు. చేయడం తప్పు అయితే చేశారు, తప్పు చేయలేదని కాదు, తప్పు చేశారు. ఆ తర్వాత దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించడంలో భాగంగా శవాన్ని అయితే అలా పడేశారు 3 కలిసి. ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అలాగే పడేశారేమో అన్నది కూడా అనుమానమే. వీళ్ళు చెబుతున్నారు కానీ అక్కడికి వెళ్తే శవం లేదు. పోనీ రిజర్వాయర్లో ఏమన్నా మొసళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నాయా, ఏదైనా జరిగిందా అంటే కనీసం అట్లీస్ట్ మొసలైతే నీట్గా తినదు కదా మనిషిని. కొంచెమైనా ఏదో ఒక బాడీ పార్టో లేకపోతే కనీసం కట్టిన రాళ్ళకు కట్టినటువంటి గుర్తులో ఏదో ఒకటి కనిపిస్తాయి. ఏమీ లేవు. అదంతా బాగానే ఉంది. గజ ఈతగాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు, అయినప్పటికీ కూడా పెద్దగా అంటే రిజల్ట్ ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే, ఇప్పుడు ఈ పాప చిన్నారి ఏదైతే ఉందో వాళ్ళ తల్లిదండ్రులతో సహా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 3 రకాల కథలు చెప్తున్నారు. మొన్నటి నుంచి చూస్తున్నాం. 8 రోజులైంది, ఇప్పటికీ పాప శవం దొరకలేదు. అంటే పోనీ డీకంపోజ్ స్టేజ్లో ఉన్న ఎక్కడి నుంచైనా స్మెల్ వచ్చినా తెలుస్తుంది, అది లేదు. వీళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా అయితే శ్మశానంలో పడేసామని ఫస్ట్ ఎవరైతే చెప్పారో నిజంగానే శ్మశానంలో కాల్చి ఎక్కడన్నా పూడి చేశారేదో అన్న అనుమానం అయితే చాలామందికి 90% ఉంది. ఎందుకంటే బయటపడేసే శవం అసలు దొరకకుండా అయితే ఉండదు. ఎంత తిరిగి తిప్పి కొట్టినా అదే ఊరు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ లాగా కూడా కాదు కదా, మనం వెతుక్కోవాలి దొరకదో అని భయపడడానికి. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. చాలా సింపుల్గా వాళ్ళని తీసుకొని గుర్తుపట్టవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైంది, అమ్మాయి శవం అయితే 8 రోజులైంది, ఇంకా దొరకలా. నెక్స్ట్ సేమ్ ఈ ఇష్యూ మీద వీళ్ళు బాధపడుతూ ఉంటే మన బొబ్బిలి రామభద్రాపురం దగ్గర మరీ దారుణం. అక్కడ ఏం జరిగింది, 5 నెలల పసికందు జస్ట్ ఉయ్యాలలో అలా వేసారు అంతే. కాసేపు అయితే పాప బిక్కరగా ఏడుస్తుంటే తల్లిదండ్రులు వచ్చి చూశారు. అక్కడి నుంచి ముసలాయన పారిపోయాడు. ఏం చేశాడు అని చూస్తే ఆ పిల్లపై అత్యాచారం జరిగింది. ఏంటి ముసలాయన? ఒక ముసలాయన. పోనీ ఆ పాప ఇంతే, 5 నెలల పసికందు. 5 నెలల పసికందుపై ముసలాయన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. 1 ఇయర్ కూడా అవ్వాలి, ఇంతే జస్ట్. ఇది చాలా దారుణం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నారు. అండ్ హోంమంత్రి అనిత గారు వీటిపైన దృష్టి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇకపోతే మన ఈ పాప సంగతి చూసుకుంటే ముచ్చుమర్రి 10 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆ కుటుంబానికి. అంటే యాక్చువల్లీ వాళ్ళకి 10 లక్షలు కూడా అక్కర్లా. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారంటేనే ఒకటి పాప చనిపోయిందని డిక్లేర్ చేశాడు. ఇంకా అసలు పాప బతికుందో లేదో కూడా తెలియదు కదా. పాప ఆల్రెడీ చనిపోయిందని ఎస్పీ గారు డిక్లేర్ చేశారు కదా. చేశారు మరి, అంటే వాళ్ళు చెప్పారు మేము చంపేశామని. ఇప్పుడు ఏదైనా వాళ్ళ నోటి మాట వెంటనే జరుగుతుంది, మిగతా ఏం లేదు. సో ఆ రకంగా చూసుకుంటే పాపని ఇంకెక్కడన్నా కొండరాళ్ళ మధ్యలో లేదా గుహలో లేక పాడుబడ్డ రూమ్లలో దాచి కూడా ఉంచవచ్చు, లేదా ఆ రూములలో కింద కూడా ఎక్కడైనా పూడ్చుండొచ్చు. వీళ్ళు ఏంటంటే భయానికి నిజం చెప్పట్లా. మరి ఎందుకు చెప్పట్లేదో ఏంటో ఎవరికి తెలియదు. మరి ఆ శవం దొరికితే ఇంకేం చేస్తారు అంటే, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతాయి. ఎన్కౌంటర్లు చేసేయండి, వాళ్ళని అలా చేయండి, ఇలా చెప్పి దిశ ఇన్సిడెంట్ మనం చూసాం కదా.
ఆ టైపు అవుతాయని. కాకపోతే వాళ్ళు ముగ్గురు మైనర్ పిల్లలు జైలుకి పంపించిన మరి జైల్లో పోలీస్ వాళ్ళ 3rd డిగ్రీ ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. మరి అయినా కూడా వాళ్ళు నోరు విప్పట్లేదు అంటే వీళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? అంత నేరస్తులు కూడా కాదు, తెలియక చేసిన తప్పని కూడా కాదు. ఏదో చేశారు ముగ్గురు ఆకతాయి పిల్లలు. అంటే ఇంకా వాళ్ళు పెరిగితే ఇంకేమవుతారో తెలియదు. ఆ టైప్లో వాళ్ళ పేరెంట్స్ కూడా, అంటే ఒక ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే అంత ధైర్యం చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఊర్లో మా పరువేం పోతుంది, మా తల్లిదండ్రుల పరువేం పోతుంది, ఇట్లాంటివి ఏమీ ఆలోచించకుండా అంత నీచానికి దిగజారారు. అండ్ పైగా విషయం తెలిస్తే ఎక్కడ ఎవరేం చేస్తారో అని చెప్పి చంపేశారు. పోనీ చంపిన తర్వాత శవాన్ని ఏం చేయాలో అర్థం కాక పలానా చోట అది ఏదో రకంగా మాయం చేశారు. ఎలా చేసావు మాయం అంటే 3 ఉపకథలు చెప్తున్నారు. ఈ ఉపకథలన్నీ జోడించినా కూడా అసలు కథ తెలియట్లా. పాప చనిపోయి 8 రోజులు, ఇప్పుడు 9 రోజులు అయిపోయింది. అండ్ వాళ్ళకి ఇంకా శవం దొరకల. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా మాకు అవసరం లేదు, మాకు ముందు మా పాపనప్ప చెప్పండి, కనీసం దహన సంస్కారాలన్నా చేసుకుంటాం, చివరి చూపు చూసుకుంటాం. చివరి చూపు ఏంటి, ఇక డీకంపోజ్ అయిపోయి మొహం కూడా ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ చనిపోయి 8 రోజులు ఉన్న పాప అయితే అసలు బాడీ ఉండదు కదా అంత. మరి వాళ్ళ బాధ వర్ణనాతీతం, ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారు. బట్ దాన్ని ఏం చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఇంకా మనం అంటే తెలుసుకొని బాధపడడమే తప్పితే, అయినా అంటాం నెక్స్ట్ టైం ఎవడు చేయకుండా కఠినంగా వీళ్ళని శిక్షించాలి అంటాం, ఎన్కౌంటర్లు చేసేయాలని కూడా అంటాం. అయినా సరే జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మైనర్ పిల్లోడు, అవునా, నెక్స్ట్ అక్కడ చూస్తేనేమో మొత్తం జీవితం అంతా చదివిన ముసలాయన. సో దీన్ని బట్టి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎన్ని చర్యలు తీసుకున్నా సరే మైనర్ నుంచి ముసలోడి వరకు ప్రతి ఒక్కడు ఆడదాని మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. న్యూస్లు బయటికి వస్తూనే ఉన్నాయి. అత్యాచారం చేసి చంపేస్తున్నారు. దారుణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ 3 మైనర్ పిల్లలే కలిసి అత్యాచారం చేశారా, లేకపోతే వారు వెనకాలండేవైనా చేయించారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కనిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీసులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సమాధానాలే వీళ్ళు కూడా చెప్తున్నారు. బేసికలీ చెప్పండి, అవునండి మా అబ్బాయి ఇలా చేశాడు, అడిగితే అలాగే చెప్పాడు, మా అబ్బాయి ఇది చెప్పాడు, మా అబ్బాయి చెప్పాడు. ముగ్గురు పేరెంట్స్కి 3 డిఫరెంట్ స్టోరీలు చెప్పారు. పోలీసులకు కూడా అదే స్టోరీలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఏ రకంగా ఎన్ని యాంగిల్స్లో అడిగినా సరే వాడు ఆ కథ మీదే ఉన్నాడు, వీడి కథ మీదే ఉన్నాడు, వాడు ఆ కథ మీదే ఉన్నాడు. ఏది కాలువలో పడేసామని ఒక కథ, శ్మశానంలో కాల్చేసామని ఇంకో కథ, కృష్ణానదిలో పడేసామని ఇంకో కథ. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరో చెప్పించినట్టుగా అనిపించట్లేదు. కానీ అలానే ఇంతకుముందు వీళ్ళ మీద నేరారోపణలు ఏం లేవు. ఎలాంటి నేరం వీళ్ళు ఏం చేయాల. బేసికల్లీ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి ఏం లేవు. మరి ఆ రకంగా చూసుకుంటే పాపం అలా కూడా ఏమనిపించట్లా. కానీ ఇంత ట్రైన్డ్ లెవెల్లో మనకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హరిహర నిహారిక హత్య కేసు తెలుసు కదా నీకు, అప్పట్లో ఎల్బీ నగర్లో సంచలనం. వాళ్ళు కూడా కొంచెం మైనర్కి ఎక్కువ, మేజర్కి తక్కువ, 22 పిల్లలే. కానీ చాలా తెలివిగా ప్లాన్ చేసి మరీ చంపేశారు. సో ఆ రకంగా చూసుకుంటే మైనర్లు ఈ మధ్యకాలంలో మరి ఏం చూసి చెడిపోతున్నారో తెలియదు కానీ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ మైనర్ పిల్లలకి ఇన్నేసి తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చారంటారు? వాళ్ళు ఇవాళ రేపు తెలివి లేదు అని ఎవరిని అంటాం, అరచేతుల్లోనే ఆండ్రాయిడ్ పెట్టుకుని అంతే. అట్లా ఏముండదులే, నేర్చుకోవాలనుకుంటే ఎన్నో బోల్డ్ అని నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు ఫాలో అయ్యే కూడా. కానీ పేరెంట్స్ గమనించాలి, పిల్లలు తరచుగా ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవుతున్నారు, ఏది చూసి ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇష్టం, కొంతమంది హారర్ అంటే ఇష్టం, కొంతమందికి క్రైమ్ అంటే ఇష్టం, కొంతమందికి ఇంకేవో ఇష్టం, కొంతమంది పోన్ కంటెంట్ ఇష్టం. ఇట్లా పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కంట్రోల్ చేస్తే మేబీ కొద్ది గొప్ప మారే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.